హాయ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము కన్ఫర్మేషన్ ఐసోమరిజం ఆఫ్ ఈథేన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఈథేన్ CH3 బాండ్ CH3 కదా. ఇక్కడ ఎక్లిప్స్డ్ ఫామ్, స్టాగర్డ్ ఫామ్ రెండు ఉంటాయి. స్టాగర్డ్ ఫామ్ మోర్ స్టేబుల్ అని చెప్పుకున్నాం, ఎందుకని ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మోర్ స్టేబుల్ అని చెప్పుకున్నాం. ఎక్లిప్స్డ్ ఫామ్ అనేది లెస్ స్టేబుల్, ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెస్ స్టేబుల్ అని చెప్పుకున్నాం. దీనికి ఎనర్జీ డయాగ్రామ్ గీయాలి. కన్ఫర్మేషనల్ ఐసోమరిజం ఆఫ్ ఈథేన్ ఎనర్జీ డయాగ్రామ్ ఈ విధంగా గీస్తాం. చూడండి, ఇక్కడ వై యాక్సిస్ మీద పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద రొటేషన్ అంటే కార్బన్ రొటేషన్ జరుగుతుంది కదా. ఎక్లిప్స్డ్ స్టాగర్లో కార్బన్ రొటేషన్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఓకే, ఎనర్జీ డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. స్టాగర్కి తక్కువ ఎనర్జీ కాబట్టి డౌన్ అయింది, ఎక్లిప్స్డ్కి ఎక్కువ ఎనర్జీ కాబట్టి ఏమైంది, లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఎంత ఎనర్జీ కావాలి, 12 కెల్విన్ కిలో క్యాలరీ ఫర్ మోల్, 12 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఎంత ఎనర్జీ కావాలి. ఇది ఎనర్జీ డయాగ్రామ్. నెక్స్ట్ ఇదే విధంగా ఈథేన్ తెలుసుకున్నాం కదా. బ్యూటేన్ గురించి చెప్పుకుందాం. బ్యూటేన్ కన్ఫర్మేషన్ ఐసోమరిజం ఆఫ్ బ్యూటేన్. ఇందులో కూడా ఎక్లిప్స్డ్ స్టాగర్డ్ ఉంటాయి. అది ఏ విధంగా ఉంటాయో చెప్పుకుందాం. ఇప్పుడు బ్యూటేన్ స్ట్రక్చర్ వచ్చి ఏ విధంగా ఉంటుంది. CH3 అంటే కార్బన్కి 3 హైడ్రోజన్స్ ఉంటాయి, CH2. ఇక్కడ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటాయి, CH2. ఇక్కడ కార్బన్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, CH3. ఓకే, ఒకదానికొకటి సింగిల్ బాండ్ అటాచ్డ్ అయి ఉంది. ఇది బ్యూటేన్. 4 కార్బన్స్ ఉండి సింగిల్ బాండ్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. ఇప్పుడు ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటాం, ఇది సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్ అనుకుంటాం. ఇప్పుడు సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ మనం చూడండి. ఫస్ట్ సెకండ్ కార్బన్కి ఒక CH3 అటాచ్డ్ అయి ఉంది. అదే సెకండ్ కార్బన్కి 2 హైడ్రోజన్స్ అటాచ్డ్ అయి ఉన్నాయి. థర్డ్ కార్బన్కి 2 హైడ్రోజన్స్ అటాచ్డ్ అయి ఉన్నాయి, ఒక CH3 అటాచ్డ్ అయి ఉంది. ఓకే, ఈ Cకి హెచ్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ Cకి హెచ్లు 3 ఉన్నాయి. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఐసోమరిజం ఆఫ్ బ్యూటేన్ చూడండి. ఈ CH2 అంటే ఈ CH2 ఏది, ఈ కార్బన్ ఇది సెకండ్ కార్బన్, బ్యాక్ సైడ్ ఉన్నది థర్డ్ కార్బన్. ఓకే, సెకండ్ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయని చెప్పాను కదా. 2 హైడ్రోజన్స్ ఇవి. సెకండ్ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవి. దీనికి CH3, ఇది ఫస్ట్ కార్బన్, బ్యాక్ సైడ్ ఉన్నది థర్డ్ కార్బన్. మరలా థర్డ్ కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఇవి. ఆ థర్డ్ కార్బన్కి మరలా CH3 అటాచ్డ్ ఉంది, ఇది ఫోర్త్ కార్బన్. ఓకే, ఈ విధంగా ఫస్ట్ రొటేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని సెకండ్ కార్బన్ రొటేట్ చేయండి. థర్డ్ కార్బన్ స్టేబుల్గా ఉంటుంది, అంటే ఈ CH3 ఈ హెచ్ చేంజ్ అవ్వు, అలాగ లాస్ట్ వరకు స్టేబుల్గానే ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ అటాచ్డ్ ఉన్న కార్బన్కి CH3 హెచ్ స్టేబుల్గా ఉంటాయి. ఈ సెకండ్ కార్బన్ మాత్రమే రొటేట్ అవుద్ది, అంటే ఈ CH3 ఇక్కడికి వస్తుంది, తర్వాత హెచ్ ఇక్కడికి వెళ్తాయి, మరలా ఈ CH3 ఇక్కడికి వస్తుంది. చూద్దాం. ఫస్ట్ సెకండ్, ఇది ఫస్ట్ ఫాము. సెకండ్ ఫామ్ ఏంటంటే దీన్ని ఇలా రొటేట్ చేస్తాం, అంటే ఈ CH3 ఇక్కడికి వస్తుంది, హెచ్ ఇక్కడికి వస్తాయి, అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి CH3 హెచ్ స్టేబుల్గా ఉంటాయి, కామన్, అవి చేంజ్ అవ్వవు. ఓకే, ఫ్రంట్ సైడ్ ఉన్న కార్బన్ మాత్రమే రొటేట్ చేస్తున్నాం. ఓకే, మరలా దీన్ని రొటేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మరలా దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇలాగ ఈ CH3 ఇక్కడికి వస్తుంది, ఈ హెచ్ ఇక్కడికి వస్తుంది, ఈ హెచ్ ఇక్కడికి వస్తుంది, అంటే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ. ఓకే, మనం ఫ్రంట్ కార్బన్ మాత్రమే రొటేట్ చేస్తున్నాం, బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్ స్టేబుల్గానే ఉంది, దాన్ని ఏమీ రొటేట్ చేయట్లేదు. మరలా ఫ్రంట్ సైడ్ ఉన్న కార్బన్కి హెచ్ ఉంది, CH3 ఉంది, CH3 ఇక్కడికి వస్తుంది, హెచ్ ఇక్కడికి వస్తుంది, ఈ హెచ్ ఇక్కడికి వస్తుంది, అంటే ఈ విధంగా ఉంటుంది.
నెక్స్ట్ మరలా ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న కార్బన్ రొటేట్ చేస్తే సిహెచ్ త్రీ వస్తుంది, హెచ్ వస్తుంది, ఇక్కడ హెచ్ వస్తుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, రెండు వైలాగా ఉన్నాయనుకోండి, దాన్ని ఎక్లిప్స్డ్ అంటాం. ఫ్రంట్ సైడ్ ఉన్న కార్బన్, బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్ రెండు ఒకేలాగా ఉంటే దాన్ని ఎక్లిప్స్డ్ అంటాం. అలా లేకపోతే స్టాగర్డ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు స్టెబిలిటీ, ఎనర్జీ గురించి చెప్పుకుందాం. ఎనర్జీ, స్టెబిలిటీ. ఇక్కడ చూడండి, ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఈ సిహెచ్ త్రీ పక్క పక్కన అంటే దగ్గరగా ఉన్నాయి కదా, అందువల్ల ఎనర్జీ అనేది రిపల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. రిపల్షన్ జరుగుతున్నప్పుడు ఎనర్జీ కూడా ఏం కావాలి, ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది లెస్ స్టేబుల్. నెక్స్ట్ ఈ సిహెచ్ త్రీలు చూడండి, హెచ్లు ఒకే గ్రూప్గా ఉన్నాయి, అందువల్ల ఇది కూడా అన్స్టేబులే. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే, ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే సెకండ్ది మోర్ అన్స్టేబుల్, అంటే స్టెబిలిటీ తక్కువ, చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా చూడండి, థర్డ్ది స్టాగర్డ్. థర్డ్ది ఏంటి, స్టాగర్డ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంది ఇది, కార్బన్ చుట్టూ హైడ్రోజన్స్ ఉన్నాయి, సిహెచ్ త్రీలు ఉన్నాయి. ఓకే, ఇది ఎప్పుడు స్టెబిలిటీ అవుద్దంటే సిహెచ్ త్రీకి ఎదురుగా సిహెచ్ త్రీ ఉంటేనే స్టెబిలిటీ ఎక్కువగా ఉన్నట్టు. అంటే ఇక్కడ హైడ్రోజన్స్ గ్రూప్గా ఉందనుకోండి, స్టెబిలిటీ ఉండదు. ఇక్కడ చూడండి, ఈ కార్బన్ తీసుకోండి, ఒక గ్రూప్ కింద ఉంటుంది సిహెచ్ త్రీ, ఇక్కడ సిహెచ్ త్రీ ఒక గ్రూప్ కింద ఉంటుంది. అంటే హైడ్రోజన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రిపల్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది, అంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది లెస్ స్టేబుల్ అవుద్ది. ఓకే, ఇది కూడా లెస్ స్టేబుల్. నెక్స్ట్ ఇది ఎక్లిప్స్డ్ ఫామ్, ఫోర్త్ది. ఇక్కడ కూడా అంతే, హైడ్రోజన్స్ గ్రూప్గా ఉన్నాయి, సిహెచ్ త్రీలు గ్రూప్గా ఉన్నాయి. ఇది కూడా లెస్ స్టేబుల్. ఫోర్త్ చూడండి, ఇది స్టెబిలిటీ ఉంటుంది. సిహెచ్ త్రీ ఇక్కడ ఉంది, ఇక్కడ సిహెచ్ త్రీ ఆపోజిట్లో ఉన్నాయి. హెచ్ ఇక్కడ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఇక్కడ ఆపోజిట్లో ఉన్న సిహెచ్ త్రీ మాలిక్యూల్స్. అందువల్ల ఇక్కడ ఏమిటంటే స్టేబుల్గా ఉంటుంది. అంటే కార్బన్ చుట్టూ హైడ్రోజన్స్ దగ్గరగా లేవు, దూరంగా ఉన్నాయి. అందువల్ల రిపల్సివ్ ఫోర్స్ అనేవి తక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది మోర్ స్టేబుల్. ఓకే, సిక్స్త్ ఫామ్ చూడండి, ఇది లెస్ స్టేబుల్. ఎందుకని, ఇక్కడ హైడ్రోజన్స్ గ్రూప్గా ఉన్నాయి, రిపల్స్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఫోర్స్ ఎక్కువగా ఉంటుందంటే ఏంటి, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు స్టెబిలిటీ ఉండదు, ఇది లెస్ స్టేబుల్. ఓకే, మొత్తం 6 ఫార్మ్స్. నెక్స్ట్ దీని యొక్క ఎనర్జీ డయాగ్రాము చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీనిది బ్యూటీ అయింది. వై యాక్సిస్ మీద పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ మీద రొటేషన్ తీసుకుంటాం. ఓకే, ఇది ఈ విధంగా, అంటే ఇక్కడ ఎనర్జీ తక్కువ, ఇక్కడ ఎనర్జీ ఎక్కువ, ఇక్కడ ఎనర్జీ తక్కువ. స్టాగర్డ్, ఎక్లిప్స్ బ్యూటానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడతో ఆల్కేన్స్ కంప్లీట్ అయ్యాయి. మీ సిలబస్లో ఆల్కేన్స్ ఉన్నాయి కదా, ఆల్కేన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ సైక్లో ఆల్కేన్. నెక్స్ట్ ఏంటి, సైక్లో ఆల్కేన్ అంటే ఏంటంటే సైక్లిక్గా ఉండి సింగిల్ బాండ్ ఉంటుంది. CH2 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్. దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం.
సైక్లోఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా CnH2n. సైక్లోఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా CnH2n. సైక్లోఆల్కేన్స్ సింగిల్ బాండ్ ఉండి సైక్లిక్గా అంటే రింగ్ క్లోజ్ చేసి ఉంటే సైక్లిక్గా ఉంటే దాన్ని సైక్లోఆల్కేన్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, సైక్లిక్గా ఉంది, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే సైక్లోప్రొపేన్ అంటాం. అది ఐయుపాక్ నేమ్. కామన్ నేమ్ వచ్చేసరికి 3 ఉన్నాయి కాబట్టి ట్రైమిథిలీన్ అంటాం. కామన్ నేమ్ ఏంటి? ట్రైమిథిలీన్. ఐయుపాక్ నేమ్ ఏంటి? సైక్లోప్రొపేన్. ఇదే విధంగా 4 కార్బన్ ఆటమ్స్ ఉండి సైక్లిక్గా ఉంటే సైక్లోబ్యూటేన్ అంటాం. కామన్ నేమ్ వచ్చేసరికి టెట్రామిథిలీన్ అంటాం. ఐయుపాక్ నేమ్ వచ్చేసరికి సైక్లోబ్యూటేన్ అంటాం. ఓకే, ఇదే విధంగా 4 కార్బన్స్ ఉంటే 3 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, 3 కార్బన్స్ ఉంటే సైక్లోప్రొపేన్ అంటాం, 4 కార్బన్స్ ఉంటే సైక్లోబ్యూటేన్ అంటాం. ఓకే, మరి 5 కార్బన్ ఐటమ్స్ ఉంటే సైక్లోపెంటేన్ అంటాం, 6 ఉంటే సైక్లోహెక్సేన్ అంటాం. అదవుతుందా? ఇలాగా 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, సైక్లోపెంటేన్. 6 ఉన్నాయి, సైక్లోహెక్సేన్. సైక్లోప్రొపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రెయిర్-స్టెయిన్ థియరీ ఇంపార్టెంట్. బెయిర్-స్టెయిన్ థియరీ ఏం చెబుతుంది అంటే సైక్లిక్గా ఉన్నప్పుడు బాండ్ యాంగిల్ ఒక్కోదానికి ఒకలాగా ఉంటుందని చెప్తుంది. ఓకే, ఆ బాండ్ యాంగిల్ కూడా ఎలా కాల్కులేట్ చేయాలని చెప్తుంది బెయిర్-స్టెయిన్ థియరీ. ఇప్పుడు కార్బన్ అనేది టెట్రాహైడ్రల్, కార్బన్ వ్యాలెన్సీ 4 అమ్మ, కార్బన్ వ్యాలెన్సీ 4. కార్బన్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి కార్బన్ టెట్రాహైడ్రల్లో ఇక్కడ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ బాండ్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే కార్బన్కి వచ్చేసరికి 109 degrees 28 minutes ఉంటుంది, ఓన్లీ కార్బన్కి. దీన్ని ఏమంటామంటే, ఈ బాండ్ యాంగిల్ని ఏమంటామంటే కార్బన్ యొక్క మాలిక్యూల్లో ఎక్స్టర్నల్ స్ట్రెయిన్ అంటాం. ది స్ట్రెయిన్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ యాంగులర్ స్ట్రెయిన్ అంటాం. ఓకే, యాంగులర్ స్ట్రెయిన్ అంటాం. ఓకే, ఇక్కడ 109 degrees 28 minutes రింగులో ఉన్నప్పుడు అంటే సైక్లిక్గా ఉన్నప్పుడు
దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి బాండ్ యాంగిల్ వచ్చేసరికి, దీనికన్నా ఎక్కువగా ఉంటే అది అన్స్టేబుల్. బ్రేర్స్టీన్ ఏం చెప్తుందంటే, బ్రేర్స్టీన్ కార్బన్ యొక్క యాంగిల్ మైనస్ ద బాండ్ యాంగిల్ ఇన్ ద పర్టికులర్ సైక్లోఆల్కేన్. ఈ బ్రేర్స్టీన్ ఏం చెప్తుందంటే, బ్రేర్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 109 degrees 28 minutes మైనస్ బాండ్ యాంగిల్ ఇన్ ది పర్టికులర్ సైక్లోఆల్కేన్ అని చెప్తుంది. అంటే ఏమిటంటే ఇది బ్రేర్స్టీన్ యాంగిల్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే, కార్బన్ యొక్క యాంగిల్ మైనస్ సైక్లోఆల్కేన్ యొక్క యాంగిల్ బై 2. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను చూడండి. సైక్లోప్రొపేన్ తీసుకోండి. సైక్లోప్రొపేన్ ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క బాండ్ యాంగిల్ దేనికి, సైక్లోప్రొపేన్కి 100 degrees. బ్రేర్స్టీన్ బాండ్ యాంగిల్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే, కార్బన్ యొక్క యాంగిల్ 109 degrees 28 మైనస్ 60 degrees బై 2 ఎంత వస్తుంది, 24 degrees 44 minutes వస్తుంది. ఇదే విధంగా సైక్లోప్రొపేన్కి ఈ విధంగా కాల్కులేట్ చేస్తాం. అదేవిధంగా సైక్లోబ్యూటేన్ చూడండి. సైక్లోబ్యూటేన్ దీని యొక్క బాండ్ యాంగిల్ 90 degrees. బాండ్ యాంగిల్ సైక్లోబ్యూటేన్ది బాండ్ యాంగిల్ 90 degrees. బ్రేర్స్టీన్ యాంగిల్ ఎలా కాల్కులేట్ చేస్తాం, కార్బన్ యొక్క యాంగిల్ మైనస్ సైక్లోబ్యూటేన్ యొక్క యాంగిల్ బై 2. 9 degrees 44 9 degrees 44 minutes. ఇదే విధంగా సైక్లోపెంటేన్ బాండ్ యాంగిల్ 108 degrees. ఇది వచ్చేసరికి బ్రేర్స్టీన్ 109 degrees 28 minutes మైనస్ 108/2 ఈజ్ ఈక్వల్ టు 0 degrees 44 minutes. ఈ విధంగా బ్రేర్స్టీన్ థియరీ ఈ విధంగా కాల్కులేట్ చేస్తాం. కార్బన్ టెట్రాహైడ్రల్లో కార్బన్ వ్యాలెన్సీ 4, కార్బన్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి టెట్రాహైడ్రల్లో దాని యొక్క బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. బ్రేర్స్టీన్ థియరీ ప్రకారం 109 degrees 28 minutes మైనస్ బాండ్ యాంగిల్ ఇన్ ది పర్టికులర్ సైక్లోఆల్కేన్ బై 2. ఆ విధంగా సైక్లోప్రొపేన్ని కాల్కులేట్ చేసాం. సైక్లోప్రొపేన్ వచ్చేసరికి θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. బ్రేర్స్టీన్ యాంగిల్ ఏ విధంగా కాల్కులేట్ చేసాం, 109 degrees 28 minutes మైనస్ 60/2 ఎంత వచ్చింది, 24 degrees 44 minutes. అదేవిధంగా